నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రొఫెసర్ డాక్టర్ ముళ్ళపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అమ్మా. సార్, ఒక డైనమిక్ లేడీ గురించి ఇప్పుడు మాట్లాడదాం. అసలు అంటే చాలా ఇన్స్పైరింగ్ లేడీ ఆవిడ. ఆవిడ ధైర్య సాహసాలే కానీ, లేకపోతే ఆవిడ బిహేవియరే కానీ, ఆవిడ డిగ్నిటీ కానీ, అసలు ఏదైనా ఆవిడ గురించి చెప్పుకోవాలి అంటే గూస్ బంప్స్ వస్తాయి సార్. అంత ఎక్సలెంట్ లేడీ. తమిళ రాజకీయాలను ఒక ఊపి నిజంగా అసలు ప్రతి ఒక్కళ్ళు శివర్ అయ్యేటట్టు చేసింది. అలాగే ప్రజలు తలైవి అని పిలుచుకునేటంత ప్రేమ పంచిన ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన స్త్రీమూర్తి ఆవిడే జయలలిత గారు. సో నేను ఎందుకు ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి అని అనుకున్నానంటే, జయలలిత గారి దగ్గర మీరు ఒక శిష్యుడిగా ఆవిడతో చాలా ఐఐటి చెన్నై మద్రాస్ లో మీరు ఆవిడతో జర్నీ చేశారు అని మేము విన్నాము. సో అందుకని మిమ్మల్ని పిలవడం జరిగింది. సో చాలా అవమానాలను ఎదుర్కొన్నారు సార్ ఆవిడ. అయినా సరే మొక్కవన్నని ధైర్యం అంటారు కదా, అంటే ఎక్కడా కూడా తల వంచలేదు ఆవిడ. సో తల వంచకుండా ప్లస్ ఎక్కడైనా మాట్లాడేటప్పుడు అంటే ఆవిడ చెప్పే ఆన్సర్ అసలు ఎదుటి వాళ్ళకి ఎలా ఉండేదంటే ఒక షాకింగ్. కానీ ఆవిడ ఫేస్ ఎక్స్ప్రెషన్ మాత్రం అలా అంటే చాలా మంది మాట్లాడతారు నెగిటివ్ మాట్లాడేటప్పుడు ఆ లాంగ్వేజ్ చాలా డౌన్ కి వెళ్ళిపోతుంది, అంటే దిగజారుడు మాటలు మాట్లాడతారు. కానీ ఆవిడ మాట తీరు ఎప్పుడూ కూడా ఆ మాటలో ఆ వ్యక్తిత్వం కానీ, ఆ మాట్లాడే విధానంలో ఒక డిగ్నిటీ, ఆవిడ బిహేవియర్ అలాగే ఉండేది. ఆవిడ కట్టు బొట్టు అన్ని కూడా అలాగే ఉండేవి. ఆవిడ మాట కూడా అంటే ఆ డిగ్నిటీ మెయింటైన్ చేసేవారు. అలా చాలా తక్కువ మంది సార్ మనం చూసేది. అంటే ఐరన్ లేడీగా అప్పట్లో ఇందిరాగాంధీని పిలుచుకునేవారు. తర్వాత ఐరన్ లేడీ అంటే జయలలిత గారే అని చెప్పాలి. యాజ్ ఏ ఉమెన్ గా చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యే, నిజంగా ఆవిడ గురించి చెప్తే చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాం ప్రతి ఒక్క ఉమెన్ కూడా. అంటే మనం అంత స్థాయిలో బ్రతకలేకపోయినా అట్లీస్ట్ అమ్మో చాలా ఇన్స్పైరింగ్ గా తీసుకునే లేడీస్. అంటే అంత పెద్ద పెద్ద కష్టాలని ఆవిడ తట్టుకోగలిగినప్పుడు మనం చిన్న చిన్న కష్టాలు లైఫ్ లో మనం నార్మల్ గా వెళ్ళిపోవచ్చు కదా అని ఒక ధైర్యాన్ని ఇచ్చారు. నిజంగా ఆవిడ చూస్తే చాలా ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది. ఆవిడ గురించి మీ మాటల్లో వినాలనుకుంటున్నాను సార్. సో ఆవిడ గురించి ఒకసారి చెప్పండి. తప్పకుండా. జయలలిత గారి దగ్గర ఉన్నటువంటి ఒక గొప్ప హ్యాబిట్, మేము స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు డైలీ ఒక రోజుకు ఒక నవల్ చదవమనేది, ఇంగ్లీష్ నవల్. ఆమె షూటింగ్స్ లో సొల్లు కబుర్లు చెప్పడం అలాంటి ఏం చేసేవారు కాదు. మన నందమూరి తారక రామారావు గారితో యాక్ట్ చేసినప్పుడు కూడా సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఎన్నో సందర్భాల్లో ఆమె గురించి చెప్పారు. ఎప్పుడు తన షూట్ పూర్తి అయిపోయిన తర్వాత వెంటనే పక్కన కూర్చొని ఇంగ్లీష్ నవల్ చదువుకోవడమే. అసలు ఇంగ్లీష్ భాష మీద ఆమెకున్న పట్టు సూపర్ అన్నమాట. సో ఫస్ట్ జయలలిత గారు 1948లో పుట్టారు. అండ్ 24వ తారీఖు మరి ఫిబ్రవరి నెలలో. అటువంటి ఆవిడ అసలు ఆమెకి తమిళకి సంబంధం లేదు. ఆమె పుట్టింది బెంగళూరులో. ఆమె ప్రైమరీ ఎడ్యుకేషన్ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ కొంతవరకు బెంగళూరులో చదివారు. ఆమె చదివిన కాన్వెంట్ కూడా మేము ఆమెతో కలిసి వెళ్ళాం. అలాగే తర్వాత మళ్ళీ మెట్రికులేషన్ తర్వాత అక్కడ చెన్నైకి వచ్చేసారు. చెన్నైకి వచ్చేసి చర్చ్ పార్క్ ప్రజెంటేషన్ స్కూల్ అని ఒకటి ఉంటుంది అనమాట, కాటన్ స్కూల్ అని. ఆ స్కూల్లో బిషాప్ కాటన్ స్కూల్ అని కూడా అంటారు చెన్నైలో. సో ఆ స్కూల్కి కూడా మమ్మల్ని కూడా తీసుకెళ్ళింది. సో ఆ ప్రిన్సిపల్ వాళ్ళు, టీచర్స్ వాళ్ళంతా కూడా ప్రజెంట్ ఉన్నటువంటి వాళ్ళు చాలా సంతోషపడ్డారు. అంటే హార్ట్ నుంచి రావాలి ప్రేమ. ఆమెను చూసిన తర్వాత మా అలుమ్ని, మా ఓల్డ్ స్టూడెంట్ అని చెప్పి హార్ట్ నుంచి వాళ్ళు ఆ రోజున రెడ్ కార్పెట్ ఆమెతో వెళ్తున్నందుకు మాకు కూడా సన్మానాలు జరిగిపోయినాయి అనమాట. అంటే బచ్చాగాళ్ళం మేము అప్పుడు స్టూడెంట్స్. సో ఐఐటి స్టూడెంట్స్. అనేక సార్లు ఆమె సీఎం ఓడిపోయిన సీఎంగా ఉన్నప్పటికీ కూడా కంటిన్యూస్ గా ఆమె టెక్నికల్ స్టూడెంట్స్ ని, ఆమె చక్కగా ఐఐటి స్టూడెంట్స్ ని, అలాగే ఒక స్టూడెంట్స్ కి అత్యంత గౌరవం ఇచ్చేది. ఆమె బాయ్స్ గార్డెన్ లో ఆమె ఇంటికి తీసుకెళ్లేది. ఆమె వీడి స్టూడెంట్ కదా అని చెప్పేసి ఇచ్చేసేది కదా అందరికి కూడా. కాఫీ, టీలు, టిఫిన్లు అన్ని కూడా పెట్టేది. అంత ఔదార్యం, అమ్మ హృదయం ఆమెది. అందువల్లనే ఆమె దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే, ఆమె ఎవరికి వెళ్ళినా కూడా శోభన్ బాబు గారికి కూడా భోజనాలు, అలాగే ఎంజీఆర్ గారికి వచ్చిన కార్యకర్తలందరికీ ఫస్ట్ ఆమె అన్నం తిన్నావా అని అడుగుతుంది. అది ఆమె దగ్గర. అందుకనే ఆమెను పురార్చి తలావి అంటారు. అంటే రెవల్యూషనరీ లీడర్ అని అంటారనమాట. ఆమె నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి అనేకమైనటువంటి ఇంటర్వ్యూస్లో ఆమె ఏమంటారంటే, నా జీవితమే ఒక స్ట్రగుల్, అసలు ఆ కష్టాలు నన్ను చూసి పారిపోయినాయి అంటారు ఆవిడ. అంత డిగ్నిఫైడ్గా. అందరూ కష్టాలు చూసి భయపడితే ఆమెను చూసి కష్టాలే పారిపోయినాయి. ఎందువల్లంటే ఒక సినిమా స్టార్ గా కూడా ఆమెకి అంత ఈజీగా ఏం వచ్చేయలేదు.
ఆ జమినీ గణేష్ గారు, రామస్వామి అని ఒక ఆయన ఉండేవారు. వాళ్ళిద్దరు కలిసి ఈమెని 1965లో మొదటి సినిమాకి తీసుకెళ్లారు. తీసుకెళ్తే అక్కడ లీడింగ్ రోల్ ఇచ్చారు ఆమెకి. అక్కడి నుంచి తాను ప్రూవ్ చేసుకుంటూ శ్రీకృష్ణ సత్య అని ఎన్టీఆర్ గారితో సినిమాలో అభినయము అంత అద్భుతం అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే అనుకరణ చేయదు ఆమె, ట్రెండ్ సెటర్ ఆమె. సినిమాల్లో కూడా అంతే. ఇప్పుడు ఆ కాలంలో వెరీ టఫ్ కాంపిటీషన్. సావిత్రి గారు ఉన్నారు, కృష్ణకుమారి గారు ఉన్నారు, తమిళ హీరోయిన్స్ బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళ అమ్మగారు సంధ్యా ఇన్స్పిరేషన్ తో ఇందులో వచ్చి వీళ్ళ ఈ కన్నడ, తమిళ, తెలుగు హీరోయిన్స్ ఎవరిది కూడా ఒక్క స్టెప్ కానీ ఒక ఫీలింగ్ కానీ ఆమె అనుసరించలేదు. ఆమె పొగరు. ఇప్పుడు జమున గారు సత్యభామగా యాక్ట్ చేసినప్పుడు, మనకి ఈ జయలలిత గారు శ్రీకృష్ణ సత్యాలో యాక్ట్ చేసినప్పుడు పోటాపోటీ అనమాట వాళ్ళిద్దరిది కూడా. అంటే పొగర్లో అంత హుందాతనాన్ని చూపించేవారు. అలాగే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎంజి రామచంద్రన్ గారికి చక్కగా రైట్ హ్యాండ్ లాగా ఆమె చక్కగా చేసి పెట్టి, ఆ తర్వాత ఆ పార్టీ ఆ పగ్గాలను తీసుకున్నారు. ఆమెకు ఆయనే ఇచ్చారు, అంతేగాని ఆమె లాక్కోలేదు ఇప్పుడున్న లీడర్స్ లాగా. కార్యకర్తలంతా కూడా ఆమెని నమ్మి, ఆయన భార్యని, ఎంజీఆర్ గారి భార్యను నమ్మకుండా అన్నాడీఎంకే పార్టీ పెట్టుకుంటే ఈమెని పట్టాభిషేకం చేశారు. అదేవిధంగా కరుణానిధి గారు కూడా చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చేవారు అప్పట్లో ఎంజి రామచంద్రన్ గారికి. అప్పుడు అటువంటి ఆయన్ని ఈమెను అవమానించాలని చెప్పేసి, ఆమెకి అడుగడుగునా అవమానమే. కరుణానిధి గవర్నమెంట్ లో కూడా చీరలలాగే ఆ కార్యకర్తలు ఒక స్త్రీ అనే ఇది కూడా లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా వాళ్ళు అవమానిస్తే, అప్పుడు ఆమె శ్రీ వైష్ణవరాలు కాబట్టి శ్రీకృష్ణ తత్వం తెలుసు ఆమెకి. అందుకనే ద్రౌపదికి వస్త్రాపహరణం చేస్తే వాళ్ళని శిక్షించాలి అని శ్రీకృష్ణుడు ఏ విధంగా అయితే భీష్మ, ద్రోణ, కృప, కర్ణ వీళ్ళందరినీ తోలు తీసేశాడో, ఆ విధంగా మళ్ళీ ఆమె సీఎం అయిన తర్వాత కరుణానిధిని పంచ పీకిచ్చి పోలీసుని ఇన్ఫ్లుయెన్స్ చేసి కటకటాలు పాలు చేసింది. అదే విధంగా అదే విధంగా పీఠాధిపతులు అనగానే వెళ్ళిపోయి పాద నమస్కారాలు చేసేస్తారంతా ఇప్పుడు ఉన్నటువంటి సీఎంలు గాని, పిఎంలు గాని, ప్రెసిడెంట్లు కూడా. అలాంటిది ఆమె పీఠాధిపతి, అందులోనూ కంచి కామకోటి పీఠాధిపతిని ఎవరు టచ్ చేయరు అనమాట. అలాంటిది ఆయన్ని తీసుకెళ్లి జయేంద్ర సరస్వతిని, ఇప్పుడున్నటువంటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతిని ఇద్దరిని కూడా జైల్లో పడేసింది. సో అది కారణాలు ఏవైనా అవ్వచ్చు, అంటే జస్ట్ టచ్ అనమాట. అలాగే వాజ్పేయి గవర్నమెంట్ ప్రభుత్వాన్ని ఒక్క ఓటుతో ఈమె కనుక విశ్వాస పరీక్ష జరుగుతుంది, బల పరీక్ష, ఈమె కనుక సపోర్ట్ చేస్తే బీజేపీ వాళ్ళు ఎంతో పడ్డారు. కానీ ఈమె చెప్పిన డిమాండ్స్ వాళ్ళు వినలేదు. ఈమె చెప్పింది పాపం తన స్వార్థం కోసం చెప్పలే, తమిళనాడు ప్రజల కోసం చెప్పింది. వినలేదు కాబట్టి ఒక్క ఓటు నిర్దాక్షిణ్యంగా, కఠినంగా ఆమె వేయలేదు. దాంతో సెంట్రల్ గవర్నమెంట్ లో మేమే గొప్పమని విర్రవీగినటువంటి బీజేపీ గవర్నమెంట్ అంతా కూడా ధన్మని పడిపోయింది. మళ్ళీ తర్వాత మళ్ళీ రీఎలక్షన్కి వెళ్ళారు. రీఎలక్షన్కి వెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళీ మద్దతులు ప్రకటించడాలు, ఇలా ఆమె ఏది చేసినా కూడా తమిళ ప్రజలకి పనికొచ్చే విధంగా చేశారు. కాబట్టి ఆమె ఏం చేశారంటే, ఇప్పుడు క్యాంటీన్లు మన తెలుగుదేశం ప్రభుత్వం పెట్టింది, ఇదంతా ఎవర్రా అంటే వాళ్ళని చూసే ఎంజీఆర్ పెట్టినటువంటివి ఇంప్లిమెంట్ చేసి ఈమె అమ్మ క్యాంటీన్ అని తీసుకొచ్చింది. అలాగే ఆమె కొన్ని యూనివర్సిటీస్ స్థాపించింది. డాక్టర్ జయలలిత ఫిషరీస్ యూనివర్సిటీస్ అండ్ డాక్టర్ జయలలితాస్ మెడికల్ యూనివర్సిటీ కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ గా తయారైనవి. అలాగే తమిళ వరగం, ఇలాగా అనేకమైనటువంటి 4 ఇన్స్టిట్యూషన్స్ ని తయారు చేసింది. అప్పుడు పర్మిషన్స్ కోసం మమ్మల్ని తీసుకెళ్లేది ఢిల్లీకి కూడా. మేము వెళ్ళి ఆమె కూడా నేను ముఖ్యంగా ఉండేవాడిని అనమాట. కాబట్టి ఆమె దగ్గర నేను నేర్చుకున్నది ఏంటంటే డిసిప్లిన్. ఆమె ఎవరిని గౌరవించేదంటే డాక్టర్ ఎంజీఆర్ ని ఎంత గౌరవించేదో డాక్టర్ ఎన్టీఆర్ ని కూడా అంతే గౌరవించేది. ఆమె దగ్గర ఉన్న ఒక గొప్పతనం చెప్తున్నాను, ఎవరికీ తెలియనటువంటి రహస్యము. డాక్టర్ నందమూరి తారక రామారావు గారు వచ్చినప్పుడు ఆమె నుంచునేది. అలాగే ఆమె పాత డైరెక్టర్లు ఎవరైతే యాక్ట్ చేశారో, హీరో ఆమెకి ఇచ్చారో, వాళ్ళు వచ్చినప్పుడు గౌరవంగా నుంచునేది సీఎం పోస్ట్ లో ఉండి కూడా. అంటే గురువులకు అంత గౌరవం ఇచ్చేది. తర్వాత విజ్ఞానవేత్త, రోజుకొక నవల్ని, ఆమె జీవితంలో కొన్ని వేల నవల్స్ చదివిపడేసింది. ఆ నవల్స్ అన్ని కూడా మా స్టూడెంట్స్కి, ఐఐటి మెడ్రాస్ స్టూడెంట్స్కి ఇచ్చేసేది. సో మిగతా యూనివర్సిటీ పిల్లలకి ఏమీ ఉంచేది కాదు. అటువంటి ఆమె మీద ఇప్పుడు ఆమె కమిట్మెంట్ కోసం ఎంత చక్కగా చేస్తుందంటే, అంటే నమ్మిందంటే అంత. ఆమె ఎవరికైనా మాటిస్తే అనేకమైనటువంటి మన సీనియర్ జర్నలిస్టులు అందరూ కూడా, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆమె ఇంటర్వ్యూస్ చేసినప్పుడు చెప్పారు ఏమని, ఒక్కసారి ఆమె ఎవరికైనా మాటిస్తే
ఆ మాట మీద నిలబడుతుంది. అంటే ఈ పని కోసం వస్తారు కదా, నీకు చేసి పెడతానంటే అది ఇతరులు ఎంత పెద్ద సీఎంలు పిఎంలు అడ్డొచ్చినా ఖచ్చితంగా ఆ మాట నిలబెట్టేది. అంత లాయల్టీ ఉన్నటువంటి వ్యక్తి. ఇకపోతే ఆమె ఏం చేసేవారు, శశికళని ఎందుకు నమ్మారు అంత ఇదిగా అని చాలా డౌట్లు రావచ్చు. ఎందుకంటే అలాగే ఆవిడ మీద చాలా ఆరోపణలు కూడా ఉన్నాయి కదా అవును. అండి, ఆస్తి వివాదాలు అవును. ఇవన్నీ అవును. ఉన్నాయి అంటే కదా. శశికళ ఆ టైంలో ఎంజీఆర్ గారు ఫ్యూనరల్ దీనికోసం తీసుకెళ్తుంటే బాడీని ఈమె వ్యాన్ ఎక్కితే తోసేశారు. అదంతా వీడియోలో ఇప్పుడు అవును. కూడా వీడియోస్ ఉన్నాయి. ఉన్నాయి ఆ కదండి. టైంలో పాపం శశికళ కార్యకర్తలు ఈ యొక్క ఎంజీఆర్ కార్యకర్తలంతా కూడా ఈమె మీద దాడి చేస్తుంటే, వాళ్ళ భార్య దాడి చేపిస్తుంటే అప్పుడు ఏం జరిగిందంటే ఈ వాళ్ళ డిఎంకే నుంచి రక్షించుకోవడం కోసం అని చెప్పి శశికళ గారు 40 మంది, వాళ్ళు మన్నూరు గుడి అని శశికళ నేటివ్ ప్లేస్, అక్కడి నుంచి 40 మందిని వాళ్ళ గ్యాంగ్స్టర్స్ ని ప్లస్ వాళ్ళ బంధువుల్ని తీసుకొచ్చింది. ఆ కార్యకర్తల నుంచి ఆ ప్రొటెక్షన్ ఇచ్చింది కాబట్టి అది ఆమె మైండ్ లో పడిపోయి విశ్వాసం ఉంచి, అందుకని శశికళకి ఇంకా కీ రోల్ ఇచ్చింది. ఇంకా ఆమెకు పాపం కరప్షన్ జరిగింది అంటే ఏమున్నాయండి, 750 చీరలు, తర్వాత 10,500 చీరలు, 750 వాచీలు, కుర్చీలు చెప్పులు, ఇలాంటివి కుర్చీలు, చెప్తారు కదండి. సోఫాలు, అవును, ఇలాంటివన్నీ రైట్. చెప్పి అవును. అంతా కలిపితే ఎంత తెలుసా ఆమె మీద ఉన్నది, 66.67 కోట్లు అంతే. అంటే 100 కోట్ల లోపే ఆమె పేరు మీద ఉన్నటువంటి కరప్షన్ చార్జెస్. రెండవది ఏంటంటే 3,000 ఎకరాలు అంటారు. ఆ ఎకరాలు అవన్నీ ఆవిడకి సంబంధమే లేదు. ఆమె కష్టార్జితంతో ఇక్కడ కొనుక్కుంది, ఇక్కడ కొంపల్లిలో గార్డెన్ కొనుక్కుంది. తర్వాత సినిమా యాక్టర్ గా కొనుక్కుంది ఆమె, నీలగిరీస్ లో టీ ఎస్టేట్ లో కొనుక్కుంది. తర్వాత ఆమెకి ఫామ్ హౌస్ మెడ్రాస్ లో ఉంది. బాయ్స్ గార్డెన్ కి మేము బోల్డ్ సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము తినేసి మా టీలు తాగేసి వచ్చేసేవాళ్ళం. అంటే అంత నమ్మిందా దగ్గరికి అలా రానిస్తుంది. ఎప్పుడైతే శశికళ దుర్వినియోగం చేసి వీటిల్లో ఇరికించిందో ఆమెని, తప్పులు చేసి వెంటనే దూరం పెట్టేసింది. ఆమెని దూరం పెట్టేసినప్పుడు ఎంత దారుణంగా పెట్టిందంటే, వచ్చేటప్పుడేమో వెల్కమ్ చెప్పినప్పుడు రెడ్ కార్పెట్ వేస్తుంది. రెడ్ కార్పెట్ వేసి వెళ్ళిపోయేటప్పుడు ఏం చేసేది తెలుసా, కట్టు బట్టలతో ₹1 కూడా లేకుండా బయటికి పంపించేసింది. సో రివెంజ్ పాలసీ ఆమెలో ఉంది. ఎప్పుడైనా సరే లేడీస్ చూడండి, ఆమెకి ఆమె డైరెక్ట్ ఇంటర్వ్యూస్ లో చెప్తుంది, ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. ప్రేమిస్తే ఎక్స్ట్రీమిటీ, ఫుల్ లవ్ చేస్తారు, ద్వేషిస్తే ఫుల్. ఆమె నాకు చెప్పినటువంటి ఒకే ఒక్క సూత్రం, మా స్టూడెంట్స్ ఆ రోజు నా ఐఐటి మెడ్రాస్ స్టూడెంట్స్ అందరికీ ఒకటే ఒక సూత్రం ఏం చెప్పిందో తెలుసా, ఆమె ఎప్పుడు గురువుకి దూరంగా ఉండాలి అని చెప్పింది. రాజుకి గురువుకి దూరంగా ఉండాలి. అంటే ఇప్పుడు ఎవరైనా ఒక స్వామీజీ ఉన్నాడు అనుకోండి, నేను చాలా మందిని చూశాను, అది ఇంప్లిమెంట్ చేశాను కూడా నేను. సుందర చైతన్య స్వామి ఆశ్రమం అని ఉంది, ఆయన ధవళేశ్వరంలో ఉన్నప్పుడు డాక్టర్ కృష్ణమూర్తి గారిని ఆయన ఆ స్థలం ఇప్పించారు. నారాయణ గారిని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో స్థలం ఇప్పించారు. డాక్టర్ విజయలక్ష్మి అని చెప్పేసి ఈయన దగ్గరికి వెళ్ళేది, ఆ గురుగారి దగ్గరికి, సుందర చైతన్య స్వామి దగ్గరికి. ఇలా వీళ్ళంతా పూర్వీకులు. వీళ్ళంతా ఏం చేసేవారు తెలుసా, గురుగారి దగ్గరగా ప్రతిరోజు గురుగారికి వెళ్ళడం, ఆయన చెప్పిన సేవలు చేయడం. బాగుంది, ఆశ్రమం డెవలప్ చేశారు, అందరూ స్థలాలు ఇప్పించారు, అంతా డెవలప్ చేశారు. సుందర చైతన్య స్వామి గారు మంచి పనే, కానీ సుందర చైతన్య స్వామి వాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన నేను ఒకసారి ఆయన ఇంటర్వ్యూస్ ఇస్తారు, జనరల్గా ఎవరికైనా సరే పర్సనల్గా ఇంటర్వ్యూస్ ఇస్తారు. మేము స్టూడెంట్గా వెళ్ళినప్పుడు ఒక గుంటూరు ఆయన వచ్చి నన్ను తీసుకెళ్ళాడు. ఎల్లుండి రా అని ఇచ్చారు ఆయన టైం. ఎల్లుండి నాకు, అప్పుడు మేము స్టూడెంట్స్ కదా, చిన్నపిల్లల చేష్టలు ఉంటాయి మాకు, లైబ్రరీలో ఎక్కడో ఇరుక్కుపోయి మర్చిపోయాం. మర్నాడు వెళ్ళేసరికి అప్పుడు ఆయన అడిగారు, ఏంటి ఎందుకు రాలేదని. అంటే స్వామీజీ మీరు స్వామి వివేకానంద లాంటి వాళ్ళు అన్నాను. ఎందుకు నన్ను వివేకానందుడు అన్నావు అన్నారు. అంటే మీ రచనలో ఆ వివేకానందుడు చెప్పినటువంటి ఆ ఇంటర్ప్రిటేషన్స్ అద్భుతంగా చెప్తారు సుందర చైతన్య స్వామి. కానీ నాకు జయలలిత గారు చెప్పినటువంటి సూత్రం గుర్తుంది కాబట్టి సుందర చైతన్య స్వామి వారికి చాలా దూరంగా ఉండేవాడిని నేను. అంటే గురువుగారు దూరం నుంచి నమస్కారం పెట్టుకుంటాను, ఆయన చెప్పిన ఉపన్యాసాలు వింటాను తప్ప ఈ అడ్మినిస్ట్రేషన్ లో వేలు పెట్టేవాడిని కాదు, నేను దూరంగా ఉండేవాడిని. మరి అడ్మినిస్ట్రేషన్ లో వేలు పెట్టినటువంటి మా గురువులు, మిగతా గురువులు, కృష్ణమూర్తి గారు అంతా డాక్టర్సే కదా, ఆయనేమో ఇంజనీర్ అక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ లో, పిడి నారాయణ గారు, వీళ్ళంతా ఎగిరిపోయారు. ఎందుకని ఎగిరిపోయారు అంటే
గురువు గారు సుందరజితేంద్ర స్వామి ఏం చేస్తారంటే ఒక సంవత్సరంలో సత్సంగ్ ప్రెసిడెంట్ ఈయన, సెక్రటరీ ఈయన ఇలా మారుస్తారు కదా. ఓకే. నెక్స్ట్ ఇయర్ అవును, మార్చేసరికి అవును. విజయలక్ష్మి గారికి కోపం వచ్చి ఆమె ఏకంగా రాధా ఓకే. సత్సంగంలోకి జాయిన్ హ్మ్, అయిపోయారు. హ్మ్, అందుకని హ్మ్, జయలలిత గారు హ్మ్. పెట్టిన ఇంప్లిమెంటేషన్ లో బాగుపడిన వ్యక్తులు మేము ఒకటి, ఆమె హ్మ్, చెప్పిన హ్మ్. సూత్రాలతో. యాహ్! ఇక రెండవ వ్యక్తి ఎవరు బాగుపడ్డారంటే శోభన్ బాబు గారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకోమని చెప్పి సలహా ఇచ్చింది ఆమె. ఓకే. ఎలా చేయాలి అన్నది కూడా హ్మ్, ఆమె హ్మ్. చెప్పి ఆమెని తూచా తప్పకుండా పాటించడం వల్ల ఈ రోజున శోభన్ బాబు రియల్ ఎస్టేట్ కింగ్ గా ఎదిగాడు. ఆయన సలహాలు విని మురళీమోహన్ గారు బోల్డంత సంపాదించారు. హ్మ్, జయభేరి సంస్థ హ్మ్. పుట్టడానికి కూడా అవును. కారణం జయలలిత గారు అని హ్మ్, చెప్పాలి. అంటే హ్మ్. జయభేరి, అందుకే ఆయన జయ అన్న పేరు పెట్టారు. ఓకే. హ్మ్. జయభేరి, హ్మ్, హ్మ్. జయలలిత. హ్మ్. అందువల్లనే మనము జయలలిత గారు ఎంత ఫేమస్ అయ్యారంటే 'ఖుషి' సినిమాలో నువ్వు చూస్తే వీడు పవన్ కళ్యాణ్ వాడు ఒక సన్నంగా ఉన్నవాడిని కర్ర పెట్టి హ్మ్, కొడుతుంటే హ్మ్. వాడు అంటాడు, హ్మ్. తుమ్కో జయ ఆంటీ మాలూమ్ హై, హ్మ్, తెరకు హ్మ్. నాకు జయ ఆంటీ యెస్. నీకు తెలుసా, అవును, అవును. నీకు లాలు అంకుల్ మాలూమ్ హై హ్మ్, అంటాడు. హ్మ్, అంటే హ్మ్. అంత ఫేమస్ అనమాట హ్మ్, జయలలిత హ్మ్. అంటే, టెర్రర్ జాగ్రత్త అన్నట్టు. యెస్. ఆ! అలా మన జయలలిత గారు పెద్దవాళ్ళ దగ్గర స్ట్రిక్ట్ గా ఉండేది, స్టూడెంట్స్ నమ్మకంగా ప్రేమిస్తుంది. పొలిటీషియన్స్ దగ్గర ఎక్కడ కూడా నీచంగా హీనంగా ఎవరిని ఒకళ్ళని విమర్శిస్తూ మాట్లాడటం ఉండదు. హ్మ్. డిగ్నిఫైడ్ ఫైటింగ్ అండ్ డిగ్నిఫైడ్ స్టేట్మెంట్స్ అండ్ వెరీ ఎడ్యుకేటివ్ స్టేట్మెంట్స్. హ్మ్. ఈ విధంగా జయలలిత గారి వ్యక్తిత్వం నుంచి మనం చాలా నేర్చుకోవాలా. హ్మ్. అయితే కరప్షన్ చార్జెస్ నేర్చుకోకూడదు. ఎందువల్లంటే నమ్మి ఫ్రెండ్ని మోసపోయింది ఆమె. అంతే తప్ప కానీ ఆవిడ నిజంగా ఎటువంటి అవినీతి చేయలేదు. చేయలేదా ఆమెకి అండి? అవసరం లేదు. ఓకే. ఎందుకంటే హ్మ్. ఆమె చనిపోయేటప్పుడు అపోలో హాస్పిటల్స్‌లో హ్మ్, హ్మ్. వెళ్ళిపోయేటప్పుడు పాపం ఆమెకి తెలివైందైతే, ఇప్పుడు చూడండి మీరు ఎనీ ఆశ్రమం తీసుకోండి. హ్మ్. వాళ్ళ వారసుల్ని ఎవరిని పెడతారు? వాళ్ళ బంధువులనే పెడతారు. అవును. అంతేగా. ఇప్పుడు ఏ ఆశ్రమమైనా హ్మ్. తీసుకోండి. స్వామీజీలు లక్షల కోట్ల రూపాయలు ఉన్నవాళ్ళు. కానీ ఈమె తన బంధువులకి పెట్టలేదు. హ్మ్. అక్కడే తెలుస్తుంది ఆమె నిజాయితీ. ఇప్పుడు హ్మ్. వాళ్ళ మేనకోడలు దీప, అవును. వాళ్ళ మేనల్లుడు దీపక్ వీళ్ళంతా ఉన్నారు నాకు కదా! పరిచయమే. అవునవును. మేమంతా ఓకే, తిరిగాం. ఓకే. హ్మ్. కానీ వాళ్ళ పేర్లు పెట్టిందా మరి వారసురాలు కింద? పెట్టలేదు. పెట్టలా. పెట్టలేదు. శశికళ అంత ఇదిగా చేసింది ఆ పార్టీకి నెక్స్ట్ లేదు. జనరల్ తనకు కూడా సెక్రటరీని పెట్టిందా? ఇవ్వలేదు. లేదు. పన్నీర్ సెల్వంను కూడా ఎందుకు హ్మ్. పెట్టిందంటే ఆమె మాట వినేవాడు అతను. చెప్పింది చేసేవాడు కాబట్టి, నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఆయనకి సీఎం కింద, ఈమె స్టెప్ డౌన్ అయినప్పుడు, హ్మ్. ఒక కన్విక్షన్ జరిగినప్పుడు స్టెప్ డౌన్ అయినప్పుడు ఈయన్ని పెట్టింది. హ్మ్. కాబట్టి ఇక్కడ వారసురాలిని ఎందుకు పెట్టలేదు? వారసుల్ని ఈ ఆధ్యాత్మికవేత్త ఆమె. గొప్ప హ్మ్. ఆధ్యాత్మికవేత్త. హ్మ్. అందువల్లనే ఈమె మనం కూడా ఏం పట్టుకురాము, కూడా ఏం పట్టుకుపోము అనే సిద్ధాంతంలో ఒక హ్మ్. యోగిని మాత ఆమె. ఓకే. అందువల్లనే ఆమె కరప్షన్ చేసుకోలేదు. ఆమె పేరు మీద అందరూ చేశారు. హ్మ్. ఆమెకు బ్యాడ్ నేమ్ తెచ్చారు. అప్పుడు కూడా ఒకసారి అంది హ్మ్. మాతో. ఏమందో తెలుసా? అప్పటికే ఆమె పెద్దావిడయ్యారు. హ్మ్. అండ్ ఏంటంటే ఫేమ్ అండ్ అసలు ఎక్కువ పేరు తెచ్చుకోవద్దు అనేది మమ్మల్ని. ఎందుకంటే పేరు కోసం ప్రయత్నించొద్దు. ఆటోమేటిక్ మీరు మీ పనులు నిజాయితీగా మీరు చేసుకొని వెళ్తుంటే పేరు పేరు ఆటోమేటిక్ ఫాలో ఆటోమేటిక్‌గా అవుతుంది. వస్తుంది. యాహ్! పేరనేది మనల్ని నమ్మకద్రోహం చేస్తారు. హ్మ్. మనల్ని మనమే నమ్ముకోవాలా, ఇతరులను నమ్మకూడదు. ఇవి ఆమె సూత్రాలు, హ్మ్. జీవిత సత్యాలు. హ్మ్. హ్మ్. మరి అలా ఆమె నమ్మబట్టే కదా అతను అంతే కదా! వెన్నుపోటు పొడిచిందామె. అవును. డీఫేమ్ అవ్వడానికి కారణం ఆమె. మరణించిన ఆమె గురించి హ్మ్. ఇప్పుడు ఆమె లేరు ఇప్పుడు. హ్మ్. ఆమె లేరు గదా అని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు అవినీతి పరురాలని హ్మ్. అనకూడదు. హ్మ్. ఒక్క అవినీతి కూడా ఆమె చేయలేదు. అయితే కోర్టులకు కావాల్సినయి ఏంటి? కాగితాల మీద సాక్ష్యం. డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ హ్మ్. కావాలా. అందుకని డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ వీళ్ళు నిజంగానే చేశారు కాబట్టి శశికళ అండ్ హ్మ్. అదర్ హ్మ్. బృందము. సో, సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్సెస్, ఆ తర్వాత ఈ యొక్క డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ వల్ల కోర్టు తీర్పిచ్చిందే తప్ప, హ్మ్. హ్మ్. ఆమె వ్యక్తిత్వాన్ని సుప్రీం కోర్ట్ కూడా డ్యామేజ్ చేయలేదు. యాహ్! కాబట్టి హ్మ్. ఆమె తీసుకునే ప్రతి స్టెప్ కూడా హ్మ్. ఆమె సీరియస్‌నెస్, డెడికేషన్, డిటర్మినేషన్, స్ట్రాంగ్ మైండ్ ఇవే నేర్పేవారు. సూపర్. అండ్ ఆమె సీఎంగా తాను ఎప్పుడు కూడా సీఎం అని ఎప్పుడు ఫీల్ కాలేదు. హ్మ్. బుల్లెట్ ప్రూఫ్ హ్మ్. ధరించినటువంటి ఏకైక సీఎం ఆమె ఆ రోజుల్లోనే. అవును. ఆహ్, ఈ రాజీవ్ గాంధీ తప్ప ఎవరికి బుల్లెట్ స్పీచ్ లేదండి ఇచ్చేటప్పుడు ప్రూఫ్స్ అప్పట్లో. లేవు. అవును. అటువంటి జెడ్ కేటగిరీ, జెడ్+ కేటగిరీ అని ఇప్పుడు చెప్పుకుంటున్నారు. హ్మ్. అవన్నీ అప్పుడు ఆ రోజే అప్పుడే జరిగాయి. అనుభవించారు. అవును. ఆమె ఫ్లీట్ ఆఫ్ కార్స్‌ని వాడేది. అంటే హ్మ్. కారుల ప్రవాహం అందులో మమ్మల్ని హ్మ్. కూర్చోబెట్టుకునేది. సో, ఓకే. అలాగే గోల్డ్, నగలు ఇవన్నీ ఫాండ్. ఎందుకంటే హ్మ్. హ్మ్. 24థ్ పుట్టిందామె. శుక్రుడి అధిపతి. హ్మ్. ఆమె ఫాడిక్ నంబర్ కూడా 2 ఎమోషనల్. ఆమె ఓకే. ఇంటర్వ్యూస్‌లో చెప్పింది. ఎవరన్నా నన్ను ద్రోహం చేస్తే, నేను ఎవరన్నా హ్యాండ్ ఇచ్చినా వెంటనే నేను డిప్రెషన్‌కి వెళ్ళిపోతాను. ఎందుకంటే రెండో నంబరు. హ్మ్. ఆమె ఎప్పుడు కూడా మీరు గమనించండి ఆకుపచ్చ చీర కడుతుంది. హ్మ్. ఐదో నంబర్ అంటే ఆమెకు చాలా ఇష్టం. ఓకే. అందువలన ఐదో నంబర్‌లో ఎప్పుడు కూడా వీలున్నంత వరకు మాకు 5 నంబర్ వచ్చేలా చేయమనేది. సో, ఆమె డెత్ కూడా మరి ఈ యొక్క 5థ్ తారీఖున డిసెంబర్ హ్మ్. 2016లో జరిగింది. ఓకే. అండ్ ఫాడిక్ నంబర్ కూడా 8. హ్మ్. అందువలన ఈమె ఇలా అయింది కదా! తర్వాత ఆమె గౌరవంగా మరీనా బీచ్‌లో ఇప్పుడు ఆమె హ్మ్. సమాధి కట్టారు. హ్మ్.
రీసెంట్ గా మేము ఎప్పుడు ప్రతి సంవత్సరంలో 4-5 సార్లు వెళ్తాం. వెళ్ళినప్పుడు మెడ్రాస్ కి మన ఊరే మెడ్రాస్ కాబట్టి ఇక మేము చదువుకున్న అనుబంధం పోదు కదా. అంతే కదా. సో ఆ బీచ్ కి వెళ్ళినప్పుడు కంపల్సరీ మా స్టూడెంట్స్ గ్రూప్ ఉంది, జయలలిత శిష్యుల బ్యాచ్, ఐఐటి మెడ్రాస్ బ్యాచ్. మేము వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే అక్కడ ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్తాం. మరి ఎంజీఆర్ గారు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు ఏమీ రాదు. జనం అంతా కూడా ఎంజీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఎక్కువ తమిళనాడులో ఆయనకే పేరు, ఆయన దండం పెడతారు కదా. ఆ పక్కనే ఉంది, ఆ పక్కన జయలలిత గారి దగ్గరికి వెళ్ళి మేము దండం పెట్టగానే మాలో ఏదో ఆత్మ ప్రవహించినట్టు, ఒళ్ళంతా గగురు పొడిచినట్టు, ఒళ్ళంతా జలధరిచ్చినట్టు వస్తుంది. అంటే మా మైండ్ కి ఆమె మైండ్ సింక్ అయి ఉంటుంది, సోల్ కనెక్ట్ అయి ఉంటుంది. అందువలన మేము చిన్నపిల్లలప్పుడే మేము ఆమెకి అటాచ్ అయి ఉన్నాం కాబట్టి, ఆ గురువు అనేటటువంటి నమ్మకంతో మేము ఉన్నాం కాబట్టి, ఇప్పటికీ కూడా మేము ఆమె లాగే ఉండాలి అని అనుకుంటాం కాబట్టి, ఆమె బ్లెస్ చేస్తుంది కాబట్టి మాకు ఆ ఒళ్ళు గొగురుపుడు ఇవి వస్తుంది. అందువలన ఆమె ఈ కరప్షన్ చార్జెస్ ఇలాంటివి పక్కకు పెట్టేసి మిగతా అన్ని విషయాలలో కూడా ఆమె చాలా ఆదర్శవంతమైనటువంటి స్త్రీమూర్తి. తర్వాత ఆమె మీద ఎలిగేషన్స్, ఎంజీఆర్తో సంబంధాలు ఉన్నాయని, శోభన్ బాబు గారితో సంబంధాలు ఉన్నాయని సినిమాలు వచ్చినాయి. అవన్నీ నాన్ సెన్స్. ఎందుకంటే ఆమె ఎంతసేపు కెరీర్ ఓరియంటెడ్, ఆమె ఎంతసేపు నెంబర్ 1 పొజిషన్ కావాలనుకునేది. మనకు ఎప్పటికైనా సరే క్యాప్చర్ చేయాలంతే, బై హుక్ ఆర్ క్రుక్, దట్స్ ఆల్. అలాగని అవినీతి ఎప్పుడు కూడా దిగజారలేదు. ఆమె దిగజారకుండా ఆ ఎలక్షన్ కూడా ఆరోగ్యకరంగా ఇప్పుడులాగా రిగ్గింగ్లు అలాంటివన్నీ ఆమెగా ఎన్నడూ చేయాల. ప్రజల హృదయాలలో ఆమె చేసినటువంటి సర్వీసెస్ ఆమెను గూడు కట్టుకుని పురార్చి తలావి అని చెప్పేసి ఆమెను ఒక దేవతగా ఓట్లు వేస్తారు. ఇప్పుడు కావాల్సిన ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, రాబోయే ఎలక్షన్ కూడా చూసుకో. స్టాలిన్ వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు, అది వేరే విషయం. కానీ తమిళనాడు సైకాలజీ 1 సంవత్సరం 5 సంవత్సరాలు ఒకరికి ఇస్తే, ఇంకో సంవత్సరం 5 సంవత్సరాలకి ఇస్తారు. ఇదే చరిత్ర. ఇక్కడ మరి ఇప్పుడు వచ్చిన కమల్ హాసన్ గారి పార్టీలు, విజయ్ గారి పార్టీలు ఇలా ఉన్నప్పటికీ కూడా ఎక్కువ అవకాశాలు వీళ్ళకే ఉన్నాయి మళ్ళీ రావడానికి. కేవలం శశికళ ఇలాంటి వాళ్ళని చూసి వేయబుద్దేది కానీ జనాలకి. మామూలుగా అయితే మరి ఆమె మీద ఇంప్రెషన్ అభిమానం ఉంది, అందుకని అవి వేయడానికి ఆ పార్టీ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయమ్మా. పొరాచి తలైవి జయలలిత గారి గురించి ఎన్నో గొప్ప విషయాలు చెప్పి, అంటే మాకు కూడా ఇంకా ఆవిడ మీద అభిమానం పెరిగేటట్టుగా చేశారు. సో వ్యక్తి లేకపోవచ్చు కానీ ఆవిడ వ్యక్తిత్వం ఎప్పటికీ నిలబడి ఉంటుందండి. ఇప్పుడు రాజకీయ నాయకులు ముఖ్యంగా నేర్చుకోవాల్సిన కొన్ని క్వాలిటీస్ ఆవిడలో ఉన్నాయి అని చెప్పొచ్చు. సో ఇంత మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు.